హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈ వ్లాగ్ వచ్చేసి రక్షాబంధన్ రోజుది. సో నేను ఒక్కదాన్ని అనుకుంటే ఇంత లేట్గా అప్లోడ్ చేస్తుంది. అసలు నాకైతే ఆఫీస్ వర్క్ వల్ల టైమే దొరకట్లేదు. కానీ డైలీ వ్లాగర్స్ అయితే చాలా గ్రేట్ అండి బాబు. ఎవ్రీడే వీడియో తీయటం, ఎడిటింగ్ అండ్ వాయిస్ ఓవర్ ఇవ్వడం, ఇంకా కవర్ పేజ్ అని అదొకటి ఇదొకటి చాలానే వర్క్ ఉంటుంది. బట్ మనకి తెలియకుండానే మనం అయితే ఇగ్నోర్ చేస్తాము. సో వాళ్ళ కంటెంట్ ఎవరిదైనా కానీ వాళ్ళ కంటెంట్ బాగుంటే తప్పకుండా లైక్ కానీ షేర్ కానీ చేసి వాళ్ళని మోటివేట్ చేయడం ఇంపార్టెంట్. సో ఎందుకంటే ఇప్పుడు చేస్తున్నా కాబట్టి నాకు అర్థమవుతుంది. సో మేమైతే మార్నింగే టెంపుల్కి వెళ్ళిపోయాం. మార్నింగ్ అంటే మార్నింగ్ కాదు, బట్ ఈ రాఖీ అయితే మార్నింగ్ అయితే మనం చేసుకోలేకపోయాం. ఎందుకంటే ఆఫ్టర్నూన్ నుంచి టైమింగ్స్ అన్నది అన్నారు. సో మార్నింగ్ టెంపుల్కి వెళ్ళేసి ఇంటికి వచ్చి ఆఫ్టర్నూన్ అయితే ఇలా స్టార్ట్ చేసేసాము. ఇంట్లోనే రాఖీ ఫస్ట్ మేము కట్టేసుకున్నాము. సో రక్షాబంధన్ అంటే చాలా స్పెషల్. మెయిన్గా అక్క తమ్ముళ్ళకి, అన్న చెల్లెలకి చాలా స్పెషల్. అంతేకాదు ఇక్కడ ఏ రిలేషన్కైనా కూడా రాఖీ కట్టచ్చు. లైక్ ఇప్పుడు ఫాదర్కి కూతురు కట్టచ్చు. అండ్ అలాగే ఇక్కడ మా మామ్కి కూడా నేను కట్టాను. ఎందుకంటే రాఖీ అనేది ఒక రక్షగా ఉంటారని చెప్పి మనం కడతాము. అండ్ వాళ్ళకు కూడా బ్లెస్ చేస్తాము, వాళ్ళు హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి. అందుకే ఏమో ఈ ఫెస్టివల్ అంటే చాలా స్పెషల్ అందరికీ. ఇంకా అమ్మాయిలకైతే చాలా స్పెషల్, ఎందుకంటే వాళ్ళకి గిఫ్ట్స్ కానీ మనీ కానీ వస్తుందని చెప్పి. అంతకన్నా స్పెషల్ ఏంటంటే ఆ రోజు తమ్ముళ్ళు కానీ అన్నలు కానీ వాళ్ళ బ్లెస్సింగ్స్ కోసం కాలు మొక్కుతారు. సో అదైతే చాలా స్పెషల్గా ఉంటుంది. ఎందుకంటే ఇయర్లీ ఒక్కసారే కదా వాళ్ళు కాలు మొక్కేది. ఇంకొంతమంది లాంగ్ డిస్టెన్స్లో ఉండి అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ రాఖీ కట్టలేని వాళ్ళు అస్సలు బాధపడకండి. మనం ఎక్కడున్నా కానీ వాళ్ళు బాగున్నారని విష్ చేస్తే అదే చాలు. నేను మా తమ్ముడు అయితే చిన్నప్పుడు చాలా అంటే చాలా గొడవ పడేది. మరి ఏంటో తెలియదు, వన్స్ మ్యారేజ్ అయ్యాక తమ్ముళ్ళు అన్నలా బిహేవ్ చేస్తారు, మనమే చెల్లెల్లా బిహేవ్ చేస్తాము. సో అందరూ అంతే ఏమో, మీరేమంటారు? అండ్ ఈ వీడియోగ్రఫీ అండ్ ఫోటోగ్రఫీ అంతా మా మామ్ తీస్తుంది. సో మా మమ్మీకి అన్ని ఇన్స్ట్రక్షన్స్ చెప్తున్నాం, ఇలా తీ అలా తీ అని చెప్పి. ఫైనల్గా అయితే తీసింది బాగానే. మంచి జరగాలి, మంచి వైఫ్ రావాలి, హెల్త్ బాగుండాలి. సో నెక్స్ట్ అయితే మేము మా మామయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళాము. సో అక్కడ కూడా రాఖీ సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి. ఎట్లుంది, బాగుందా? చీ బ్లడ్ వస్తుందా? చీ గుడ్డు తింటే బ్లడ్ వస్తుంది. బ్లడ్ అది కొంచెం టేస్ట్ నాకు చాక్లెట్ కనబడతలేదు, ఏది కెమెరాకి కనబడుతుంది. సో ఇక్కడికి మా ఆంటీ వాళ్ళు కూడా వచ్చేసారు. సో అందరం ఇక్కడే రాఖీ అయితే సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇంత లేట్ అయినా కూడా ఈ వీడియో అప్లోడ్ చేయడానికి ఒక రీజన్ అయితే ఉంది. ఎందుకంటే ఈ ఇయర్ రాఖీ మేము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అని చెప్పి నాకైతే మెమరీగా ఉంటుంది. సో దానివల్ల అయితే మనకి చాలా బెనిఫిట్స్. ఎందుకంటే ఫోన్లో ఉన్నా కూడా మనం అసలు మళ్ళీ చూడము అండ్ డిలీట్ కూడా అయిపోతాయి. బట్ ఈ వీడియో యూట్యూబ్లో రావటం వల్ల నాకు కూడా చాలా మెమరీగా ఉంటుందని చెప్పి పోస్ట్ చేస్తున్నాను. సో ఈ ఇయర్ రక్షాబంధన్ మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారో కామెంట్లో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ మాకు కూడా చాలా మోటివేట్ అవుతాము. అండ్ మేము కూడా కొత్త కొత్త వీడియోస్ ఎన్నో అప్లోడ్ చేస్తాను. సో ఇంకా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్రీవియస్గా కొన్ని వీడియోస్ ఉన్నాయి, అవి కూడా చూసి నాకైతే సజెషన్స్ చేయండి. ఇంకా ఎలాంటి వీడియోస్ కావాలి అని చెప్పి. సో పక్కా ట్రై చేస్తాను. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, బాయ్.